అక్రమ ఆక్రమణలు కూల్చే సూపర్ పవర్‌గా హైడ్రాని ప్రొజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ కట్టేసినటువంటి నిర్మాణాలు అద్దెలకిచ్చుకున్నాక లేదా కొనుక్కున్న మధ్య తరగతి టేకప్ చేశాక అవి కూల్చడం ద్వారా బాధితులుగా పేదల్ని మధ్య తరగతుల్ని చేస్తున్న వ్యవస్థగా ఒక క్రిమినల్ పోలీసింగ్‌గా అరాచకపు వ్యవస్థ కిందన బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అది చేస్తుంది, ఇది చేస్తుంది. అదే సందర్భంలో రాజకీయాలకు అతీతం అని చెప్తూ రాజకీయ కారణాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ దానికి సాక్ష్యం ఓవైసీ వాళ్ళది ఏమీ చేయలేకపోవడం, రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడిది ఏమీ చేయలేకపోవడం. ఇప్పుడు హైడ్రా అన్నటువంటిది ఇప్పుడు హైడ్రా వచ్చాక ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలని భయపడుతున్నాడు ఎవడైనా సరే. ఇదివరకు అమెరికాలో ఉన్నోడు డబ్బులు పంపించేసేవాడు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు పంపించేసేవాడు. ఇప్పుడు అది కొన్నాక కూల్చేస్తే అనేటటువంటి ప్రశ్నతో అన్నీ చూసుకుంటే కానీ కొనలేని పరిస్థితి వస్తుంది. దాంతో రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది. ఇది బలమా బలహీనత అన్నది రేపు ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తేలుతుంది.